వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇవాళ మూడో రోజు కీలక సంస్థల అధినేతలతో భేటీ అయ్యారు. ఇందులో విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటుకు, గూగుల్ క్లౌడ్ కు, మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు ఆహ్వానం పలికారు. పెప్సికో ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. త్వరలో వీరు తమ స్పందన తెలియజేయనున్నారు. సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా సీఎం చంద్రబాబు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్ ను ఏపీలో నెలకొల్పాలని కోరారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ తౌఫీద్ తోనూ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ లో చర్చలు జరిపారు. మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మాలిక్యూలస్ కు సంబంధించి భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి కాకినాడ ప్లాంట్ లో 13,000 నుంచి 15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్ గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ లోనూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా మొహమ్మద్ తౌఫీద్ ను సీఎం ఆహ్వానించారు. అనంతరం పెప్సికో ఇంటర్నేషనల్ బెవరేజెస్ సీఈఓ యూజిన్ విల్లెన్సన్, పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఇప్పటికే ఏపీలోని శ్రీ సిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్ విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్ గా చేసుకుని పెప్సికో డిజిటల్ హబ్ ను ఏర్పాటు చేయవచ్చని సీఎం సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ ను విశాఖకు విస్తరించాల్సిందిగా కోరారు. కుర్కురే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సికో తమ సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్ఎఫ్ తో భాగస్వామ్యం కావాలని సూచించారు.